వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ విజయవాడ. మనం ఇప్పుడు మంగళగిరిలోని ఎర్రబాలెం ప్రాంతంలో ఉన్నాము. మన లోకేష్ గారు తలపెట్టినటువంటి ఇళ్ల పట్టాల కార్యక్రమంలో అన్ని ఇళ్ల పట్టాలు అందిన వాళ్ళు ఉన్నారు, అందని వాళ్ళు ఉన్నారు. స్వయంగా అందిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అందని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో స్వయంగా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? మన లోకేష్ గారి కార్యక్రమానికి ఇళ్ల పట్టాల కార్యక్రమానికి వెళ్ళారండి. ఇళ్ల పట్ట వచ్చిందండి మీకు? మాకైతే వచ్చింది. ఎలా ఉంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? మరి అంతకుముందు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఇళ్ల పట్టాలు లేనిది ఇప్పుడు ఇళ్ల పట్టా పొందారుగా, మీ అనుభూతి ఎలా ఉంది? బాగానే ఉంది. ఆయన పరిపాలన కొద్దిగా అభివృద్ధి అను కొద్దిగా ఇళ్ల పట్టాలు అవి కొద్దిగా పర్లా మూల ప్రభుత్వం మీద ప్రభుత్వం బాగానే ఉంది. అప్పుడు ఆళ్ళ రామకృష్ణ గారు మీరు సరిగ్గా పట్టించుకునేవాళ్ళు కదా? అసలు మా ఇళ్ళకి వచ్చింది లేదు, ఆయన పట్టించుకోవడం లేదు. ఈయన వచ్చారా? లోకేష్ గారు వచ్చారా? వచ్చారు. వచ్చి చూసారు, ఆయన్ని సమస్యలు చెప్పాము. చెప్తే ఇళ్ళ పట్టాలు మాత్రం ఇప్పటికి ఇచ్చారు. మనకి నీళ్లు రోడ్లు అనేవి కొద్దిగా అది ఒకటి ఇబ్బంది ఉంది. చెప్పారండి, అవి కూడా చెప్పారు. చెప్పాము. ఏమన్నారు? మేము వెళ్తే చేస్తామన్నారు. ప్రస్తుతానికి ఇళ్ళ పట్టాలు వచ్చినాయి, అడగలేదు. అడిగితే అది ఓకే, బాగానే ఉంది. ఆయన పరిపాలనకిను ఆళ్ళ రామకృష్ణ గారి పరిపాలనకి లోకేష్ గారి పరిపాలన బాగుంది. లోకేష్ పరిపాలన. నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ లోకేష్ గారే రావాలనుకుంటున్నాను. ఎందుకని ఇళ్ళ పట్టాలు ఇచ్చారైనా? ఇళ్ళ పట్టాలు కాదు, కొద్దిగా అభివృద్ధి అది ఇది కొద్దిగా బాగుంటుంది. 20 సంవత్సరాలు పెట్టుకుంటున్నాము, ఇవ్వలేదు. ఇప్పుడు ఈయన ఇచ్చాడు. ఆయన వచ్చి మాకు ఏం చేసింది లేదు, మాకు ఏం ఇచ్చింది లేదు. మాకు ఆయన చెప్పారు, వచ్చి లోకేష్ బాబు వచ్చి మీకు పిల్ల పట్టాలు ఇస్తామమ్మా, మీకు రోడ్డు పంపులు కూడా వేస్తాము అని చెప్పారు. వచ్చారు, పంపులు కూడా వేస్తామని చెప్పారు. మేము గెలిపిండమ్మా, మేము వేస్తామని చెప్పారు. గెలిపించాము. మళ్ళీ ఇళ్ళ పట్టాలు అయితే ఇచ్చారు, కానీ మాకు నీళ్లు సౌకర్యం లేదు, నీళ్లు కావాలని కోరుకున్నాం. మరి ఆ నీళ్ళ సౌకర్యం గురించి చెప్పారా? వెళ్ళలేదు, వెళ్దాం అనుకుంటున్నాం, అడుగుదాం అనుకుంటున్నాం. చాలా మందిని తిరిగాము, చాలా చాట్లకి వెళ్ళాము, అడిగాము. ఈ లోకేష్ బాబు గారు అన్నారమ్మ నన్ను గెలిపిండి నీళ్ళు కూడా వేయిస్తానని చెప్పారన్నారు. ఇంకా మేము అడగలేదు, అడగాలనుకుంటున్నాం. ఆయనకి ఎట్లా ఉంది ఆళ్ళ రామకృష్ణ గారి పరిపాలన? ఆయన అడిగాము, నీళ్ళకి అడిగాము, పంపులు అడిగాము. అసలు వచ్చిన వాళ్ళు లేరు, పలకరించిన వాళ్ళు లేరు, ఏమీ లేదు. ఈయనైతే చెప్పారు, చెప్పినట్టుగా చేస్తున్నారు. చేశారు. ఎట్లా ఉంది? బాగుంది అనిపిస్తుంది మీకు? ఓకే, మమ్మల్ని అతిథిగా చూశారు, మా భోజనం పెట్టారు, బట్టలు పెట్టారు. బట్టలు కూడా పెట్టారా? బట్టలు పెట్టారు, అతిథిగా చూశారు, బాగా చూసి పంపించారు. బట్టలు పెట్టి ఫోటోలు ఇచ్చి. నమస్తే అమ్మ, మీ పేరు? మన లోకేష్ గారి కార్యక్రమానికి ఇళ్ల పట్టాల కార్యక్రమానికి వెళ్ళారండి? మాకు రాలేదు. మీకు రాలేదా? 10 మంది దాకా రాలేదండి. వచ్చిద్దిలేమో కస్తానే. లిస్ట్ లో మీ పేరు ఉందా? లిస్ట్ లో ఉందా? లేదండి, పేరు ఇంకా రాలేదమ్మా. పైన ఉంది, ఇంకా అందట్లేదు, సర్వే అందలేదు, కొన్ని వెనక్కి వచ్చేసి అని చెప్పని అన్నారండి. తొందరగా వచ్చేలా చూడండి. మరి సర్వే చేసిన వాళ్ళు రాసుకుని వెళ్ళారు కదా, వాళ్ళని అడిగారా మీరు? అడిగితే వచ్చిద్దమ్మా కాస్త నిదానంగా, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కదా ఇచ్చింది, ఏంది పైనుంచి ఇప్పుడే కదా మీరు రాసుకుంది, వచ్చి ఇస్తామన్నమ్మా కాస్త నిదానంగా ముందుగా ఇస్తామైతే అని చెప్పారు. ఏమన్నా చెప్పలేదు? ఏమైతే చెప్పలేదు, ఇస్తామా టైం పట్టిద్ది అని అన్నారు. ఎలా ఉంది మీకు ఆయన పరిపాలనకి ఇప్పుడు లోకేష్ గారి పరిపాలనకి, ఆళ్ళ రామకృష్ణ గారి పరిపాలనకి లోకేష్ గారి పరిపాలనకి ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, కాస్త బాగానే ఉంది. బాగానే ఉంది. నాకు నీళ్ళే ఇబ్బంది, మాకు ఏం లేదు. కాస్త నీళ్ళు పంపు కూడా ఇస్తే ఇబ్బంది ఏమి ఉండదండి. నీళ్ళు పంపు కూడా చెప్పుకున్నారండి మరి? ప్రాబ్లం అనేది చెప్పారు. నాకు రాలేదు కదండి పట్టాక, అందుకే పోలేదండి. నాకు రాలేదు, పోలేదండి. ఇలాగే అడిగాము నీళ్ళు సంగతి. ఓకే, నాకు పర్వాలేదండి, కొద్దిగా వచ్చిన కాడి నుంచి పర్వాలేదు. రోజులు కొద్ది నీళ్ళే. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, మీ పేరు? మాకు అసలు ఇంటి దీన్ని రాలే. మన లోకేష్ గారి కార్యక్రమానికి ఇళ్ల పట్టాల కార్యక్రమానికి వెళ్ళారా మీరు? రాలే, పేరే రాలేదండి. లిస్టులో కూడా లేదండి పేరు? లిస్ట్ లేదన్నారు. అక్కడ ఉంది, కాగితాల్లో ఉన్నాయి అని చెప్పారు. కాగితాల దగ్గర అయితే లేవు, దాంట్లో ఎక్కడ పెట్టి మాకు రాలే, అసలు ఆపేశారట. వస్తనే ఎదుగు వస్తుంది అంటున్నారు, కానీ మరి సర్వే మీ ఇంటికి వచ్చి సర్వే రాసుకుని వెళ్తారు కదా, వాళ్ళని అడిగారా? అప్పుడు సర్వే చేశారంటే అప్పుడు ఉందని చెప్పారు, ఆన్లైన్లో కూడా ఎక్కింది అన్నారు. మాకు రాలేదు. అదే నేను అంటున్నా, తర్వాత వాళ్ళని అడిగారా మరి? ఆన్లైన్లో తర్వాత ఏరు పేరు మీద వచ్చింది అన్నారు. ఏరు పేరు వస్తే ఆమె ఉంది, మీ పేరు కాదు మా పేరు అని ఆమె చెప్పింది. తర్వాత ఆడ ఫోటో 3 పేరు తెలిసింది కదా, అదే తోకల రాముని వాళ్ళు ఉంది. తర్వాత మాది రాల,
అది రాకపోతే మరి మధ్యలోంచి వెళ్ళి ఆడదా బస్సు దాకా కూడా వెళ్ళి అక్కడ వచ్చాం. ఉమ్. పార్టీ వాళ్ళు ఆమె వచ్చి చెప్పింది వచ్చింది నీ పేరు వచ్చిందేమో తర్వాత వచ్చింది లేదు. తర్వాత ఇస్తామని చెప్పారా? తర్వాత వస్తాం అన్నారు, ఇంకా రాలేదు. మరి ఉందో లేదు తెలియదు. మరి మీ ఏరియాకి మీ ప్రాంతంలోకి ఆ ఇళ్ల పట్టాల కార్యక్రమం అనేది ఇస్తున్నారు కదా, మీకు ఎలా ఉంది? బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది. ఆళ్ళ రామకృష్ణ గారి పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు ఆ పరిపాలన అట్టానే ఉంది. ఇప్పుడు ఎవరు బట్టి రోడ్డు వేసారు చేయలేదు, ఇంతవరకు రోడ్డు వేయాలి. 30 సంవత్సరాలు రోడ్డు వేది, రోడ్లు అదే రోడ్డు అదే మట్టి రోడ్డు. 30 సంవత్సరాల నుంచి అయ్యే మట్టి ఇక అదే రోడ్డు, రోడ్డు ఏం మారలేదు. ఇక అట్టే ఉంది రోడ్డు. దాంట్లో మంచి సౌకర్యం లేదు, పైకి రావడానికి మంచి సౌకర్యం లేదు. దానికి అడవ తెచ్చుకోవాలి. ఇళ్ళ పంపులు అయితే తీరు కదా, బజార్ పంపు అని అయితే కొద్దిగా ఏదన్నా సౌకర్యం ఉంటుంది. లేవా ఇటు పంపులు లేవా? లేదండి, కిందకి వెళ్ళాలి. నీళ్ళ పంపు అని ఉంటే ఏదన్నా కొద్దిగా బాగుంటుంది. నీళ్ళు పంపు లేదు, దానికి సైడ్ రోడ్డు లేదు. ముసలు పడుతున్నారు, జారి బూరు పడ్డారు. చెప్పారా మరి, ఇన్ఫార్మ్ చేశారా లోకేష్ గారికి ఇట్లా లేవని? చెప్పామండి. ఏమన్నారు ఆయన? ఏమన్నారు? చేస్తాలే అన్నారు, చేస్తాలండి అన్నారు. చేస్తామంటున్నారు. మరి మొదటగా పట్టాలు ఇచ్చారు, మరి పట్టాలు వచ్చి కొంతమందికి వచ్చి కొంతమందికి అంది, కొంతమందికి అందరు. నమస్తే అమ్మ, మీ పేరు? దుర్గా. మన లోకేష్ గారి కార్యక్రమానికి ఇళ్ల పట్టాల కార్యక్రమానికి వెళ్ళారా? అందిందా ఇళ్ల పట్ట? అందింది అందింది, ఇచ్చారు, బాగానే ఇచ్చారు, బాగానే చూసుకున్నారు. ఇల్లు పట్టాలు కూడా ఇచ్చారు, అన్నం పెట్టారు, భోజనాలు పెట్టారు, మళ్ళీ బట్టలు పెట్టారు. బట్టలు కూడా పెట్టారా? బట్టలు కూడా పెట్టారు. ఏం పెట్టారమ్మా మీకు? చీరను, మా ఆయనకేమో బట్టలు పెట్టారు, మా ఆయనకి నాకు ఇద్దరికి పెట్టారు. ఫ్యామిలీ మొత్తం వెళ్ళారా? ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. ఎలా ఉంది ఆ లోకేష్ గారి పరిపాలన? అంతకుముందు ఆళ్ళ రామకృష్ణ గారి పరిపాలన ఎలా ఉంది మీకు? ఈ పరిపాలనే బాగుంది. లోకేష్ గారిదే బాగుంది. ఎందుకు? వీళ్ళదే బాగుంది. వీళ్ళు పట్టాలు ఇచ్చారు, కొంచెం రోడ్లు అవన్నీ వేస్తే ఇంకా పరిపాలన ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. చేస్తాం అంటున్నారు ఆయన. చేస్తా అంటున్నారు, బాగా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగానే. నమస్తే అమ్మా, మీ పేరు? నాగమల్లేశ్వరి. మా ఆయన గారి పేరు సీను. మొన్న లోకేష్ గారి కార్యక్రమానికి ఇళ్ల పట్టాల కార్యక్రమానికి వెళ్ళారండి? వెళ్ళాం. అనిందండి, మీకు పట్టా వచ్చిందా? వచ్చింది. మాకు అని మా ఆయన గారు బట్టలు పెట్టారు, బాగానే చూసుకున్నారు. బాగుందా పరిపాలన? బాగుందా? బాగానే ఉంది. ఎందుకు చెబుతున్నారు అట్లా? అంటే ఇళ్ల పట్టా వచ్చిందని? ఇళ్ళ పట్టా వచ్చిన కాడి నుంచి కొద్దిగా పర్వాలేదు అని. అది ఆళ్ళ రామకృష్ణ గారు బాగానే చేశారు కదా, మరి ఆయన ఏం అనిపించలేదు? అది మా ఇంటి దాకా ఏం రాలే, మాకు అనిపించలేదు అట్లా. ఈయన వచ్చారా? ఆయన వచ్చాడు, చెప్పినట్టుగా ఇళ్ళ పట్టాలు అడిగాము, ఇచ్చారు. రోడ్లు కూడా 6 నెలలు వేస్తామన్నారు. మాకు పంపులు, ఈ రోడ్లు కావాలన్నాం. ఈసారి కంపల్సరీ చేస్తామన్నారు 6 నెలల్లో. 6 నెలల్లో ఇస్తామన్నారు. అది లోకేష్ గారి కార్యక్రమానికి ఇళ్ల పట్టాల కార్యక్రమానికి వెళ్ళారండి మీరు? వెళ్ళలేదండి మేము. అంటే మీ పేరు రాలేదా? మా పేరు రాలేదు, అందుకని వెళ్ళా. అసలు లిస్ట్లో ఉందా? లిస్ట్లో ఉంది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదంట, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చింది అన్నారు. రాసుకుని అయితే వెళ్ళారా? సర్వే అధికారులు రాసుకుని వెళ్ళారా? సర్వే ఆ లిస్టులో అయితే మీ పేరు ఉంది, కానీ ఇప్పుడైతే రాలేదు. మరి నెక్స్ట్ టైం వచ్చిందని చెప్పారా? చెప్పారండి. మరి ఎలా ఉంది అంతకుముందు ఆళ్ళ రామకృష్ణ గారి పరిపాలనకి ఇప్పుడు లోకేష్ గారి పరిపాలనకి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి, లోకేష్ గారు బాగానే ఉంది పరిపాలన. ఎందుకు అట్లా చెబుతున్నారు? ఆయన బాగాలేదా? ఏంటిది? అని కాదు, ఏదైనా కానీ మనకి ఇళ్ళ పట్టాలు కానీ ఏదైనా కానీ మంచిగా అన్నింటిలో బాగానే చేస్తున్నారుగా, బాగానే ఉంది. ఇళ్ళ పట్టాల కార్యక్రమానికి వెళ్ళారండి? వచ్చానండి, వచ్చినాయి, మాకు వచ్చినాయి. మీకు అందిందా? అందిందండి. ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా సంతోషంగా ఉందండి. ఇల్లే లేపేద్దాం అనుకున్నారు, కానీ మాకు ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చారు. ఇల్లు లేపేద్దామని అప్పుడు మామూలుగా ఫారెస్ట్లో అది రోడ్డు పడుతుంది అది ఇది అన్నారు, కానీ లోకేష్ బాబు గారు పట్టాలు కూడా ఇచ్చారు. మరి అంతకుముందు ఆళ్ళ రామకృష్ణ గారి పరిపాలనకి లోకేష్ గారి పరిపాలనకి ఎలా అనిపిస్తుంది మీకు? మాకు ఈ పరిపాలన బాగానే ఉంది. లోకేష్ గారి పరిపాలన బాగుంది. ఎందుకని ఇళ్ళ పట్టాలు ఇచ్చారని? ఇళ్ళ పట్టాలనే ఏదైనా మంచిగానే చెడ్డ అయినా బాగానే ఉంది. ఎలా చూసుకున్నారు? మంచి భోజనం, బట్టలు అవి కూడా పెట్టారండి? బాగానే ఇచ్చారు. పెట్టారు మీకు? పెట్టారండి, బాగుంది, బాగానే ఉంది. మరి రోడ్లు అవి లేవంటున్నారు? ఇప్పుడు రాలేదండి, మామూలుగా వచ్చినాక చెబుతారు అని అనుకుంటున్నాను. చెప్పారా మరి లోకేష్ బాబు గారు? చెప్పారా? అంటే ఆయన దాకా వెళ్ళలేదు, అదే ఒకటి చేస్తున్నారు కదా అట్లనే చేస్తారని. నమస్తే అమ్మా, మీ పేరు? వసంత. ఇక్కడేనండి, ఇక్కడే ఉంటారు మీరు? ఇళ్ళ పట్ట అందిందండి మీకు? అందలేదు. పెట్టుకున్నారా? రాసుకుని వెళ్ళారా? అధికారులు వచ్చి రాసుకుని వెళ్ళారా? రాసుకుని వెళ్ళారు. ఇప్పుడైతే రాలా, మొన్న అయితే రాలా మీకు? ఏం చెప్పారు మరి అడిగితే? పెట్టుకోమన్నారు, వస్తాయి అన్నారు. నెక్స్ట్ టైం వస్తాయి అన్నారు. అడిగితే అట్లా అన్నారు. అదే అన్నారు, వస్తాయి అన్నారు. మొన్న వెళ్ళారా కార్యక్రమానికి? వెళ్ళారా లోకేష్ గారి కార్యక్రమానికి? మేము వెళ్ళాం. ఓకే, మీ పేరు రాలేదని వాళ్ళని తీసుకెళ్ళలేదు.
నెక్స్ట్ టైం వచ్చింది అన్నారా? వచ్చిద్దండి. జగన్ గారి కార్యక్రమంలో వెళ్ళారండి దానికి లోకేష్ గారు దానికి వెళ్ళాం. పట్టాలు అందినాయండి. అందిని పట్టాలు అందినాయండి. ఎలా ఉందండి అంతకుముందు ఆళ్ళ రామకృష్ణ గారి పరిపాలనకి లోకేష్ గారి పరిపాలన? పట్టాలు ఇచ్చాడు, మాకు అదే సంతోషం. ఇంకా అది ఎన్ని సంవత్సరాలు అయింది అంతకుముందు నుంచి? ఇప్పుడు 15-18 సంవత్సరాలు అవుతుందండి ఇక్కడికి వచ్చి. అప్పటి నుంచి ఇళ్ళ పట్టాలు అనేవి ఏమి? ఎవరు చూసినా ఇస్తా అంటున్నారు, ఒకళ్ళు కూడా ఇట్లా లోకేష్ అన్న వచ్చాడు ఇచ్చాడు, అదే సంతోషం మాకు. నమస్తే అమ్మ, మీ పేరు? మేరీ సార్. మొన్న లోకేష్ గారి మీటింగ్కి వెళ్ళారండి మీరు ఇళ్ళ పట్టాల కార్యక్రమం? వెళ్ళాను సార్. మాకు మటుకు పట్టా కాగితాలు మటుకు రాలేదు సార్. మా మద్దగారు వాళ్ళకి మాకు ఇద్దరికి రాలేదు. పట్టా కాగితాలు అందుతాయని లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము ఎందుకంటే లోకేష్ గారి మీద మాకు ఆధారపడిని సహాయం చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. మీది ఉందమ్మా, లిస్ట్లో ఉందా? మీ పేరు వచ్చిందా? సార్ లిస్ట్లో ఉంది. మాది ఆన్లైన్లో చేస్తానని చేయలేదు సార్. ఎందుకంటే ఆన్లైన్లో చేస్తామని చెప్పారు. మేము 2 సార్లు వెళ్ళాము సార్ అక్కడికి. సచివాలయానికి వెళ్ళి చెప్పొచ్చేసాము. చెప్పొస్తే వస్తాయమ్మా లోకేష్ సారు కొంచెం అంటే ఇచ్చిన వరకు కొద్దిగా ఈ తర్వాత వస్తాయి 1 నెలలో అని చెప్పారు సార్. అంటే 150 గజాల లోపు ఉంటేనే ఫ్రీగా ఇస్తున్నారు, 150 గజాల పైన ఉంటేనే కొద్దిగా ఆపారంట. అది మీకు మీదేనే ఉంటుందండి? 150 గజాల పైన ఉంటుందా? లేదు సార్, 2 ఇళ్ళ ప్రకారంగా సరిపోతుంది. మా మధ్య గది మాకు ఎక్కువ లేదు సార్, సరి సమానంగా ఉంది. మాకు ఇవ్వలేదు, మరి ఎందుకు ఆపారో నాకు తెలియదు సార్. అందువల్ల మొత్తం ఇవ్వలేదు, 3000 పట్టాలకి 1000 మందికే ఇచ్చారు. మరి నేను నెక్స్ట్ కార్యక్రమంలో మీ పేరు ఉంటుంది? సరే సార్, రావాలని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే లోకేష్ సార్ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఎన్నో ఆయనకి కృతజ్ఞతలతో మేము తెలియపరుస్తున్నాం. ముందు ఎలాగ ఉందమ్మా ఆళ్ళ రామకృష్ణ గారు ఉన్న టైంలో ఎలా ఉండేది పరిపాలన? బాగుండేది? అప్పటి విషయంలో మాకు తెలియదు సార్. మేము ఎప్పటి నుంచో లోకేష్ సార్కి మేము తెలుగుదేశం పార్టీకే మేము ఇది చేస్తున్నాం సార్. మొదటి నుంచి మాకు వాళ్ళంటేనే మాకు గౌరవం, ఇష్టంగా మేము చేస్తాం. ఆయన వచ్చేవాడు కాదు అసలు ఆళ్ళ రామకృష్ణ గారు, ఎప్పుడు కూడా పట్టించుకునేవాళ్ళు? అప్పుడు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సార్. మేము పొలం పనులు ఇట్లాగే చేస్తా చెందుతా ఉన్నాం. ఎప్పుడన్నా మీటింగుల కంటే అప్పుడు వెళ్తాం. మేము డోక్రా మీటింగ్లో ఉన్నాం సార్. డోక్రాల్లో చెందుకుంటా ఉన్నాను సార్. ఇలా పొలం పనులు అలా చేసుకుంటూనే మాకు ఇంట్లో. ఎలా ఉంది లోకేష్ గారి పరిపాలన? ఎలా ఉంది? బాగుందా మీకు నియోజకవర్గం? ఏంటంటే నాకు విల్ల పట్టా కాగితాలు ఇస్తే కొంచెం హెల్ప్గా ఉంటుంది. మాకు ఆయన కొంచెం సాయం చేసినట్టుగా ఉంటుందని మాకు అన్న హెల్ప్ చేస్తాను. నా పేరు కూనిశెట్టి వెంకటకోటేశ్వరరావు అండి. మరి లోకేష్ గారి కార్యక్రమానికి వెళ్ళారా? లేదండి, ఆ కార్డు ఇచ్చిన వాళ్ళు వాడికే పోయారు. మరి పోతేనేమో మమ్మల్ని వద్దన్నారు, మా కార్డు లేదు కదా లోపలికి రానేరు అని అన్నారు. మరి మా బాధలు చెప్పుకోవడానికి మాకు అవకాశం లేదు. మరి ఈఓ గారి కాడికి పోతే అయ్యా మీకు 2019లో కావాలా కరెంటు బిల్లు అని చెప్పన్నారు. అమ్మ మేము 20 సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నాము, 4 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకొని ఉంటున్నాము, దీపం పెట్టుకొని పిల్లలతోటి ఇబ్బందులు పడి అల్లాడిపోతున్నాం అండి. మరి చుట్టుపక్కల అందరికి వచ్చినాయి, మా నాది కోటేశ్వరరావు గారిది 2 పేర్లు ఆగినాయి, అందరికి ఇచ్చారు అని చెప్పని అడిగితే అందే నిదానంగా వస్తాయిలేయా మీరు కంగారు పడకాకుండా ఆగినోళ్ళు అని చెప్పి ఆ ఈఓ గారు అందండి. రెంట్కి ఎప్పుడు వచ్చారు మీరు? మేము రెంట్కి మేము 25-20 సంవత్సరాల నుంచి అద్దెకే ఉన్నాం. ఎన్నాళ్ళ నుంచి. కరెంట్ ఉందా? మాకు కరెంట్ ఏం లేదండి. మేము ఊరక దీపం పెట్టుకుని చుట్టు గుడిసెలో ఉండి. ఎప్పుడు వచ్చింది కరెంట్? ఎప్పుడు వచ్చింది? ఈ ఏడకి కరెంటు వచ్చి మాకు 2023. 2023లోనే కరెంట్ వస్తే 2019 ఇమ్మంటే ఎట్లా ఇస్తారు? మేము అద్దెలు కొంటున్నామండి, మేము ఇక్కడ కట్టుకున్నాం. మేము ఏడ కట్టుకొని ఏడకు వచ్చాము ఈ 3-4 సంవత్సరాల నుంచి. అంతకుముందు అద్దెలకే ఉన్నాం. అదండి మరి మాకు అందరికి వచ్చింది. మరి ఆ లోకేష్ గారు మమ్మల్ని ఏం చేస్తాడో మాకు ఇంతవరకు అసలు మా పేరుని మేము పోయి మాకు ఎవరు తెలియదు. ఇక్కడ మేము నన్ను అడుగుదామన్నా కూడా చూద్దాంలే అందరికి వచ్చింది అని అంటున్నారు. లోకేష్ గారు మొదటిసారి వచ్చినా సరే బాగానే చేస్తున్నారు, మంచి కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు. మేము కూడా ఆయనకి ఓట్లు వేసాము, ఇక్కడికి ఓట్లు వేసాము. ఆయనకి బాగా మాకు ఇస్తాడని మేము కూడా లోకేష్ గారు మంచోడని మనం గెలిపించాలా పట్టుదలగా అని చెప్పి మేము కూడా పట్టుదలగానే ఉండి వేసామండి ఓట్లు. ఆయనకి ఆళ్ళ రామకృష్ణ గారికి నేను లోకేష్ గారికి ఎలా ఉంది? ఏమండి ఆయనకి ఈయనకి చాలా తేడా ఉందండి. బాగా కృషి చేస్తున్నాడు లోకేష్ బాబు గారు. ఏంది మేము ఎన్టీ రామారావు గారు ఉన్న కాడి నుంచి ఓట్లు వేసుకొని మేము అప్పుడు కాడి నుంచి కూడా పట్టుదలగా ఆ పార్టీ మారకుండా ఆయనకే వేస్తున్నాం, తెలుగుదేశం పార్టీకే వేస్తున్నాం. కానీ నేను మాత్రం రూపాయి బిళ్ళ కూడా పొందలేదండి. పార్టీ తరపున కనీసం మాకు ఇంతవరకు ఏమీ వచ్చారు కదా. ఒక గేదెల లోన్ లేదు, ఏదైనా క్రాప్ లోన్ లేవు,
ఏ లోన్ అడిగినా కూడా చూద్దాంలే రాద్దాంలే అంటారు, రాసుకున్న ఆ శతకుండీలో పడేస్తున్నారు. మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎన్ని గజాలు ఉంది? 150 గజాలు లోపు ఉంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, కొద్దిగా లేదంటే పెండింగ్ పెడుతున్నారు అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళు ఈఓ గారికి వచ్చి కొలుచుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళ కొలత ప్రకారమే ఉంది, మాది పెంచేం లేదండి. మాది పెంచేం లేదు, వాళ్ళ కొలత ప్రకారమే ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినంత ఇవ్వమనండి. మాకు కూడా మేము అల్లాడిపోతున్నాం. చుట్టుపక్కల వచ్చినాయా మాకు రాపోయే తలక మేము అల్లాడిపోతున్నాం. లోకేష్ గారి మీద ఇప్పుడు కూడా మాకు నమ్మకం ఉంది, ఆయన ఇస్తారు అని. ఇప్పుడు మొదటి విడత ఇచ్చింది, ఇంకా ఇస్తారు ఆపకుండా. మరి లిస్టులో ఉందిగా? లిస్టులో ఉందండి, లిస్టులో ఉంది. ఈఓ గారి దగ్గరనే ఉంది కాగితం కూడా. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఆ లోకేష్ బాబు గారు మాకు ఇచ్చిన దాకా మాకు కంటి మీద నిద్ర కూడా ఉండదండి. ఈ మధ్యలో చుట్టుపక్కల మొత్తానికి వచ్చినాయి, మాకు మాత్రం రాలా. మేము అల్లాడిపోతున్నాం. ముందు తోడుకోవాలి నవ్వినందుకు బాధపడాల్సి వస్తుందండి. అందరికీ తిరిగి మాకు ఇవ్వతుంది. కాక మొన్న వచ్చిన వాళ్ళకే ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. 40 సంవత్సరాల నుంచి ఉన్నారండి. ఇప్పుడు నేను కాక మొన్న వచ్చిన పైన అందరికి ఇచ్చేసారు. వాళ్ళకే ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఏమన్నా మనకు అర్థం కాలేదుగా. అది అది వాళ్ళు ఏమన్నా లంచం కట్టి ఏమన్నా అవన్నీ ఇక అంతా ఆయన తెలుసు. మాకు ఐడియా ఉంటుందిగా మీకు కొద్దిగా? లేదండి, ఏం లేదు. లేకుండానే మరి వాళ్ళు మీకంటే వెనకాల వచ్చిన మరి అనుమానం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, పైన వాళ్ళందరికీ ఇచ్చేసారు కదా. మేము ఎప్పుడో 40 సంవత్సరాలు చేసుకున్న ఇల్లు వాళ్ళకి మాకు ఇవ్వలేదు ఇంతవరకు. మరి సర్వీస్ చేసిన వాళ్ళని అడగలేదా? మాకంటే అదే తెన పంపించాం, గుంటూరు పంపించాం అంటున్నారు. అంతేగా ఇక్కడికి వచ్చి సర్వే చేసుకుని రాసుకుని వెళ్ళే వాళ్ళకే తెలుస్తుంది కదా. ఫస్ట్ మాది ఎంట్రన్స్ మాది, మా దాన్నే వెనక పంపించేసాం అంటున్నారు. అది తేడా వచ్చింది ఎందుకని? దేనికో మరి అర్థం కావట్లా. అంటే మేము ఆల్రెడీ లోన్ పెట్టుకొని ఉన్నాం బిల్డింగ్. అప్పుడు చంద్రబాబు టైంలో లోన్ పెట్టుకొని ఉన్నాం. ఆ లోన్ పెట్టుకున్న దాంట్లో మరి ఏమైనా దాంట్లో ఉందేమో. లోన్లు పెట్టుకున్న వాళ్ళకి ఇవ్వట్లేదా? ఏం మరి తెలియదు. కనుక్కున్నారా? సర్వే చేసిన వాళ్ళని అడిగి అంటున్నారు. అంతే, ఆఫీస్ కాడికి వెళ్ళి కనుక్కుంటే వచ్చి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు చాముండేశ్వరి అండి. మొన్న లోకేష్ గారి కార్యక్రమానికి, ఇళ్ల పట్టాల కార్యక్రమానికి వెళ్ళారండి? మాకు రాలేదండి. ఎందుకనండి? మీ లిస్టులో మీ పేరు లేదా? పేరు వచ్చిందండి, కరెంటు బిల్లులు 2019లో లేదని ఇవ్వలేదు. అదే తర్వాత వచ్చినాయి, సబ్మిట్ చేశారు అవన్నీ? మాది లేదండి. అప్పుడు మేము చాలా రోజుల నుంచి ఇక్కడే అద్దెకుంటున్నాము, మాకు ఇవ్వలేదు. 4 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్నాము. ఓకే, మరి రెంట్ కొంటున్నారు కదా, వాళ్ళని రూమ్ వాళ్ళ ఓనర్స్ని అడిగితే ఇవ్వలేదా? వాళ్ళు ఇవ్వలేదండి. ఉందంట అంతకుముందు 19లో? 19లో అది వాళ్ళది లేదండి. లేదు. మరి ఏమన్నారు ఇప్పుడు అధికారులు వచ్చి రాసుకుని వెళ్ళారు కదా? కొలతలు వేసుకొని వెళ్ళిపోయారండి. మాకు ఇవాళ ఫోటోలు తీసుకున్నారు, ఇవ్వలేదు మాకు. నెక్స్ట్ టైం వచ్చిద్ది అన్నారు, మరి ఏం చెప్పలేదండి. నమస్తే బాబాయ్, మీ పేరు? కోడేశ్వరం అండి, కుంభా కోడేశ్వరం. మేము లోకేష్ గారి కార్యక్రమానికి, ఇళ్ల పట్టాల కార్యక్రమానికి వెళ్ళారా? వెళ్ళి మాకు రాలేదండి. ఇంకా మీకు మీ లిస్టులో లేదా మీ పేరు? వాళ్ళ లిస్టులో ఉంది సార్, మా పేరు తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. తర్వాత మీకు వస్తాయి అని చెబుతున్నారు, కానీ మాకు అందరికి ఇళ్ళ మొత్తానికి ఇచ్చారు సార్, మాకైతే చేయలేదు సార్. మేము 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అద్దెలకే ఉన్నాం సార్. అద్దెలకు ఉండి ఇక్కడ తీసుకొని దీన్ని ఇల్లు కట్టుకొని 2023లో కరెంటు బిల్లు, ఇంటి పన్ను, ఓటక్కు తీసుకున్నాం సార్. ఇల్లు కట్టుకుని కట్టే ఏదో కట్టాట సంపాదించుకొని అంతే సార్. మరి అంతకుముందు ఆళ్ళ రామకృష్ణ గారు కూడా మేము ఇస్తామని చెప్పి అన్నారు కదా, మరి ఆయన ఎందుకు ఇవ్వలేదు? మాకు ఇవ్వలేదు సార్, ఆయన అన్నారే కానీ ఎవరికి ఇవ్వలేదు సార్. లోకేష్ గారు ఇచ్చారు కదా, స్టార్టింగ్ చేశారు కదా. స్టార్టింగ్ చేశారని మాకు నమ్మకం సార్, ఆయన ఇస్తాడని ఇప్పుడు నమ్మకం సార్. మాకు ఈ ఇల్లు అన్నమాట అందరికి వచ్చింది సార్, మాకు ఇక్కడ 2 ఇళ్ళకి రావాలి సార్. 2 ఇళ్ళు, ఈ ఇల్లు ఒకటి, 3 ఇళ్ళు సార్. ఇక్కడ అంటే 150 గజాల లోపు అయితే ఫ్రీగా ఇస్తున్నారు, లేదంటే మళ్ళీ ఆపుతున్నారని చెప్పి అన్నారు సార్. నేను చెంటున్నారు నాకు ఉంది సార్, చెంటున్నారు వెనక మరి మా బామతికి చెంటున్నారు సార్, అంతే సార్. లిస్టులో అయితే ఉంది కదా మీ పేరు? సార్ లిస్టులో ఉంది సార్, రాసి ఉంది అక్కడ. మా ప్రూఫ్ తీసుకున్నారు, మా ఆడవాళ్ళు ఫోటోలు తీసుకున్నారు, 50 రూపాయలు డబ్బులు తీసుకున్నారు, అన్ని ఆధార్ కార్డు, ఇది మన జరాలు తీసుకున్నారు, కరెంటు బిల్లుది, నీకు ఇంటి పనుది, నీకు ఓటు హక్కుది. ఈ 3 అడిగితే ఏమన్నారు మరి? రాలేదండి అంటే వాళ్ళు తర్వాత వస్తాయా మీకు వెనక సిక్కు వస్తాయి అంటున్నారు. మీకు 2019 ప్రూఫ్ తీసుకురమ్మన్నారు సార్. మాకు 2002 మేము కట్టుకుని అద్దెలకు వండుకుంటాం. మొన్న 2023లో ఇల్లు కట్టుకున్నాం సార్. కరెంటు బిల్లు, ఇంటి పన్ను అప్పటి నుంచి వస్తుంది సార్. నెక్స్ట్ టైం వచ్చిందని మాకు నెక్స్ట్ టైం మళ్ళీ వస్తారని లోకేష్ గారు మాకు కోరిక ఉంది సార్. చూసారు కదండి, ఇప్పుడు మనం వాళ్ళని అడిగి తెలుసుకున్న మాటల్లో 100కి 90% మాకు లోకేష్ గారు మంచి పనులు చేశారండి, మేము అనుకున్న దానికంటే 1000 రెట్లు బాగా చేస్తున్నారండి అని చెప్తున్నారు. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారి కంటే ఆయన అసలు వచ్చిందే లేదు మా ప్రాంతానికి. ఈయనైతే వచ్చారు, వచ్చినట్టుగా చెప్పారు, చెప్పినట్టుగా చేసి చూపించారు కూడా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయన పరిపాలన ఇంకా
అభివృద్ధి కార్యక్రమాల్లో తన నియోజకవర్గంలో ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ జై స్వరాజ్య టీవీ విజయవాడ.